వెల్కమ్ టు అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ పాఠశాలలో భాగం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. అది ఏంటంటే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశాక కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అందరు బేబీస్కి వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు సాలిడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అది ఈజీగా డైజెషన్ అవ్వక చాలా మంది పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం వచ్చి మోషన్ అనేది చాలా టైట్గా వెళ్తూ ఉంటారు. కొంతమంది 2 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తూ ఉంటారు. సో మీరు చాలా మంది కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు, మా బేబీ 2 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తారు, ఈజీగా మోషన్ పాస్ చేయాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి అని అడిగారు కదా. సో మీకోసం స్పెషల్గా పియర్ ప్యూరీ అనేది ఈ వీడియో తయారు చేసి చూపించబోతున్నాను. అసలు పియర్కి బేబీ మోషన్ ఈజీగా అవ్వడానికి సంబంధం ఏంటంటే, పియర్లో ఏంటంటే రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. జనరల్గా బేబీకి కాన్స్టిపేషన్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే పీకి సంబంధించిన ఫ్రూట్స్ కనుక వాళ్ళకి ఇస్తే ఈజీగా వాళ్ళకి మోషన్ అనేది ఈజీగా పాస్ చేస్తారనమాట. అంటే పియర్ కానీ పపాయ కానీ. సో ఈ వీడియోలో స్పెషల్గా పియర్ ప్యూరీ ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాను. సో పియర్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా ఈ పియర్ అనేది సూపర్ మార్కెట్స్లోని మోర్స్లోని ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. సో పియర్లో ఏంటంటే బీటా కెరటిన్, సి విటమిన్, కే విటమిన్, పీచు పదార్థం, పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటాయి. సో ఎక్కువగా రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. తినడం వల్ల బేబీస్కి డైజెషన్ అనేది చాలా బాగుంటుందండి. సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం అయితే ఒక పియర్ ఫ్రూట్ తింటే డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. పియర్ ఫ్రూట్ స్పెషల్గా నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇది చాలా తీగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. బేబీస్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి పియర్ ప్యూరీ పెడితే. నేను నా బేబీకి ఫస్ట్ 6 months అప్పుడు ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేనైతే ఫస్ట్ యాపిల్ ఇంట్రడ్యూస్ చేశాను, నెక్స్ట్ పియర్ ఇంట్రడ్యూస్ చేశాను. సో పియర్ చాలా తీయగా, చాలా పుల్లగా, తినడానికి కూడా చాలా కమ్మగా కూడా ఉంటుందండి. సో అంత స్వీటీ, ఎంత హెల్దీ, టేస్టీగా ఉండే పియర్ ప్యూరీని ఎలా తయారు చేసుకుని ఇప్పుడు మనం చూసేద్దామా. ముందుగా పియర్ని తీసుకోవాలండి. పియర్ని తీసి జనరల్గా మనం క్యారెట్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేస్తాం, యాపిల్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేస్తాం, సేమ్ ప్రాసెస్లోనే పియర్ ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో పియర్ పైన ఉన్న ప్లాస్టర్ తీసేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పియర్ పైన ఉన్న తొక్కని పీలర్ సహాయంతో ఫస్ట్ పీల్ చేసేసుకోవాలి. చక్కగా పీల్ చేసేసుకొని అప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల పియర్కి గింజ ఉంటుంది. మనకు ఎగ్జాక్ట్గా యాపిల్లో ఎలా అయితే గింజ ఉంటుందో అలాగే పియర్ కూడా లోపల గింజ ఉంటుంది. సో ఆ గింజలు కూడా తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పియర్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టీమింగ్ చేసుకోవాలి. అంటే ఆవిరి మీద వాటిని ఉడకబెట్టాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమింగ్ చేసుకోండి. నా దగ్గర స్టీమర్ లేదు, బట్ నేను యాజ్ యూజువల్గా ఎప్పుడు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఒక ఇడ్లీ పాత్రను తీసుకున్నాను, దానిలో కొంచెం వాటర్ పోసి పైన కన్నాల మూతను పెడుతున్నాను. ఈ కన్నాల మూత ఏంటంటే జనరల్గా మనం రైస్ కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేసుకుంటే మూత ఉంటుంది కదా, ఆ మూత పైన పెట్టేసి ఎగ్జాక్ట్గా మనం ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్ చేసి ఉడకబెడతామో సేమ్ ప్రాసెస్లో పియర్ అనేది నేను ఉడకబెడుతున్నాను అన్నమాట. మూత పెట్టేసి ఒక్క 10 minutes కనుక ఇలా ఆన్ చేస్తే చక్కగా మూత తీసి చూస్తే మనకి పియర్స్ అన్ని మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. సో పియర్ ప్యూర్లో చాలా రిచ్ ఆఫ్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. మన బేబీస్ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా పియర్ ప్యూర్ ఇవ్వటం వల్ల చాలా మంచిది. సో ఇప్పుడు పియర్స్ అని నేను ఏవైతే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో గుచ్చి చూస్తున్నాను అది కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని. సో ఇప్పుడు నాకు తెలిసింది చక్కగా కుక్ అయిపోయిందని చెప్పి, సో కుక్ అయినవన్నీ నేను ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా కలెక్ట్ చేసుకున్న వాటికి 8 నెలల తర్వాత ఉంటే చక్కగా ఒక ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేసి ఇచ్చేయచ్చు. లేదు మీ బేబీస్ ఇంకా చిన్నవాళ్ళు 6 months లోపల బేబీస్కి అయితే మాత్రం చక్కగా వాటిని ప్యూరీ విధంగా చేసుకొని ఇవ్వాలి. నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి నేను చక్కగా హ్యాండ్ బ్లెండర్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మిక్సీ ఉంటే కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయొచ్చు. అంటే కాచి చల్లార్చి నీళ్ళు యాడ్ చేయొచ్చు, లేదంటే బ్రెస్ట్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఫార్ములా మిల్క్ కూడా యాడ్ చేసి మీ యొక్క బేబీస్కి ఈ ప్యూరీ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చూసారు నేను బ్లెండ్ చేసి ఎంత స్మూత్గా ఈ ప్యూరీ అనేది ప్రిపేర్ అయిపోయిందో. ఈ ప్యూరీలో రిచ్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. అట్ ద సేమ్ టైం ఇది చాలా తీగాను ఉంటుంది, చాలా పుల్లగాను ఉంటుంది, చాలా లైట్గా కూడా ఉంటుంది. సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి పియర్ ప్యూరీ. సో నా బేబీకి అయితే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తూ పియర్ ప్యూరీ తింటుంది. సో ఇదండి మనం ఫైనల్గా తయారు చేసుకున్న పియర్ ప్యూరీ. నేను ఇప్పుడు ఈ పియర్ ప్యూరీని ఫీడింగ్ స్పూన్లో వేసి నా బేబీకి తినిపిస్తున్నాను. ఈ స్పూన్ వల్ల బేబీకి ప్యూరీస్ తినిపించడానికి ఈ స్పూన్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఇంతేనండి పియర్ ప్యూరీ. చాలా టేస్టీ, చాలా హెల్దీ, చాలా చక్కగా కూడా ఉంటుంది. ఇది ఇవ్వటం వల్ల మీ బేబీకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటే చాలా వరకు సాల్వ్ అవుతుంది. లేదంటే మీ బేబీస్ మోషన్ పాస్ చేయట్లేదు, మోషన్ పాస్ చేసేటప్పుడు గట్టిగా మోషన్ పాస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనే టైంలో కూడా చక్కగా వాళ్ళ కాన్స్టిపేషన్ దూరపరచడానికి పియర్ ప్యూరీ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇది నా
పర్సనల్ ఒపీనియన్తో మీకు షేర్ చేసుకుంటున్నాను. నా బేబీ కాన్స్టిపేషన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇది నేను పెట్టినప్పుడు తనకి చాలా వరకు రిలీఫ్ అనిపించింది. నా బేబీకి చాలా వరకు వర్కౌట్ అయింది. సో ఖచ్చితంగా మీకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో పియర్ చూసారా ఎంత హెల్దీ, ఎంత టేస్టీ, చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా ప్రాసెస్ అయిపోతుందండి. సో ఇంకెందుకు లేట్, మీ బేబీస్కి పియర్ పెట్టేయండి, వాళ్ళ కాన్స్టిపేషన్ నుంచి దూరపరచండి. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. మన ఛానల్లో బేబీస్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి. బేబీస్కి స్నానం ఎలా చేయించాలి, జలుబు వస్తే ఎలాంటి టిక్స్ పాటించాలి, మోషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగ వాటిని సాల్వ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఆన్లైన్ రివ్యూస్ కూడా ఉన్నాయి. సో చాలా వీడియోస్ అనేవి మన ఛానల్ ఉన్నాయి. ఒక్కసారి అవి కూడా చూడకపోతే చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. బాయ్.